ఈరోజు రెసిపీ వచ్చి కారం చట్నీ. ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా గోరువెచ్చని నీళ్ళల్లో ఎండుమిర్చిని అయితే నానబెట్టుకుందాం. ఒక 6 లేదా 7 ఎండుమిర్చిని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అయితే ఒకటి యాడ్ చేసుకుందాం. తెల్లగడ్డ అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే నేను తీసుకుంటున్నా. మీకు తెల్లగడ్డ ఎక్కువ వద్దనుకుంటే కొంచెం తగ్గించి తీసుకోండి. తెల్లగడ్డ ఎక్కువ వేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది. తర్వాత ముందుగా నానబెట్టుకున్న ఎండుమిర్చిని యాడ్ చేసుకుందాం. కొద్దిగా జీలకర్ర మిరియాలు, తర్వాత రాళ్ళు ఉప్పు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. చింతపండు కొద్దిగా, ఒక టమోటాను అయితే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి యాడ్ చేసుకుందాం. నేనైతే చిన్న మిక్సీ జార్ తీసుకున్నా, మీరైతే పెద్ద మిక్సీ జార్ తీసుకోండి. ఒక్కొక్కసారి అది తిప్పి కొట్టేస్తుంది. మనం ఈ చట్నీని బోండాలకి వడలకు తీసుకోవాలి అనుకుంటే ఇలా తాలింపు లేకుండానే తినండి, టేస్ట్ బాగుంటుంది. దోశలకి ఇడ్లీలు కావాలంటే మాత్రమే తాలింపు పెట్టుకోండి. అది ఏదైనా మీ చాయిస్ అండి. పోపుకైతే కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు చిట్లిన తర్వాత కరివేపాకు వేసుకొని ఈ చట్నీని అయితే ఇందులో యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ హీట్ చేసుకుంటే చాలు. ఆ తర్వాత దింపేసి ఇడ్లీలో, దోశలు సర్వ్ చేసుకొని తినడమే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.